సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి డ్రమటైజ్డ్ గేమ్ మీదన ఒక మిత్రుడు పెట్టిన పోస్టు ఒక్కసారి పొలిటికల్ పోస్ట్ పెట్టి చూడు. ఆకాశంలో చక్కర్లు కొడుతున్న రాబందులు గోడ మీదకి వచ్చి దిగొచ్చి పీక్కు తింటాయి. ఊరవతల చెత్త కుప్పలో ఎంగిలి విస్తరాకుల కోసం కొట్లాడుకుంటున్న కుక్కలు బౌబౌ అంటూ నీ గోడ మీదకి వచ్చేస్తాయి. తమ కాపరిని ఏదో అనేసామని ఉక్రోషంతో గొర్రెలు గోడెక్కుతాయి. అభయారణ్యంలో ఉండే క్రూర మృగాలు జరారణ్యంలో ఉన్న నీ గోడ మీద కురుకుతాయి. ఆఖరికి లిస్టులో దీర్ఘ నిద్రపోతున్న మడుసులు ఉలిక్కిబడి లేచి నీ గోడపైన వాళ్తారు. అందరూ ఏకమై మోపవుతారు. మా నేతను ఏమన్నా అన్నావో నీ గోడంతా పిడకలు కొట్టి కంపు కంపు చేస్తామని మూడాభిమానులు పేడబట్టుకుని గోడ మీద కావు కావు అని అరుస్తుంటారు. రాజకీయ నాయకులకు కావాల్సింది ఇదే కదా. తరతరాలుగా వాళ్ళ పీఠాలు చెక్కు చెదరకుండా ఉంటున్నాయంటే డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్లనే కదా. మారదు లోకం, అది సంగతి ఖచ్చితంగా. ఇది ఎందుకంటే ప్రత్యక్షంగా కనబడుతోంది. నాయకులు చేస్తున్నది ఏ నాయకుడు చేసినా తప్పుని తప్పని ఒప్పుని వాదించాల్సినటువంటి వాళ్ళు మొండిగా రివర్స్లో వాదిస్తున్నటువంటి వ్యవహారం నడుస్తోంది.